నమస్తే. కిరణ్ టీవీ భక్తికి స్వాగతం. నేను మీ స్వప్న. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ ఆగ్నేష్ అమిత్రాజ్ గారు. నమస్తే సార్. నమస్తే. ఈ వీడియోలో వచ్చేసి మనం జాతి రత్నాల గురించి మాట్లాడుకుందాం సార్. ఎందుకంటే స్టోన్స్ అనేది చాలా మంది సజెస్ట్ చేస్తూ ఉంటారు. అంటే అది రాశి పరంగా చూసుకోవాలా, నక్షత్ర పరంగా చూసుకోవాలా, లేకపోతే మనకి నడుస్తున్న దశల పరంగా చూసుకోవాలా అన్న విషయాలు అయితే కనుక చాలా మంది క్లారిటీ ఉండదు, సామాన్యులకి తెలియదు కదా సార్. సో అసలు మీరేమంటారు, దేని పరంగా మనం కనుక మనకి జాతి రత్నాన్ని వేసుకుంటే మనకు కలిసి వస్తుంది? అంటే ఇప్పుడు పెళ్లి అవ్వక, లేకపోతే అప్పులు సమస్య, లేకపోతే సంతాన సమస్య, ఇలా లేకపోతే ఆరోగ్య బాగోక, ఇలా రకరకాల సమస్యలు ప్రతి ఒక్కళ్ళకి ఉంటూ ఉంటాయి. సో వీటిని ఎలా సజెస్ట్ చేయాలి మనం, అంటే ఎట్లా చూసుకోవాలంటారు? ఈ విషయాలు చెప్తారా? ఫస్ట్ ఒకటి స్టార్టింగే ఒక అపోహతో స్టార్ట్ చేద్దాం. పెద్ద అపోహ ఏంటంటే జ్యోతిష్యులు అందరూ ఇది ఒక ఏమంటాం, అందరూ ప్రతి ఒక్కళ్ళు ఒకళ్ళు చెప్పారని చెప్పి ఇంకోళ్ళు ఫాలో అయిపోవటం, ఆరు చెప్పారని ఇంకోళ్ళు అనటం. ఏమన్నారంటే నీలం వేసుకుంటే బర్బాద్ అయిపోతావు అంటే నువ్వు మొత్తం రోడ్డు మీదకి వచ్చేస్తావు నీలం వేసుకుంటే. ఏడరాశి ఒకసారి చూపి నాకు. వీళ్ళు ఎంత ఏంటంటే పబ్లిక్ని భయపట్టేయటం. ఈ రత్నం వేసుకుంటే ఇది అయిపోతుంది. అన్నిటికన్నా డేంజర్ రత్నం ఏం తెలుసా? డైమండ్. అన్నిటికన్నా డేంజర్ డైమండ్. డైమండ్ ఒక మగ వ్యక్తికి పడలేదు అంటే వాడు సంసార జీవితానికి పనికిరాడు, వాడు స్పర్మ్ కౌంట్ పడిపోతుంది, వాడు శారీరకంగా ఏం అనుభవించలేడు, భార్య వెళ్ళిపోతుంది ఆటోమేటిక్, ఇంకేడ సుఖపడుతుంది. డైమండే అంత డేంజర్. అదే మళ్ళీ పచ్చ ఎంత డేంజర్. చాలా మందికి నేను పచ్చ తీపిచ్చేసా. అసలు మెయిన్ డైమండ్ అయితే ఈ కాలంలో అసలు ఎంగేజ్మెంట్ అంటే దాదాపు మిడిల్ క్లాస్ నుండి ఎవరైనా మినిమం డైమండ్ వేస్తున్నారు. అది ఎంత క్యారెట్ అయినా అవనియండి. 100 cents ఈక్వల్ టు 1 క్యారెట్. ఓకే, 1 క్యారెట్ అంటే 100 cents. డైమండ్ క్యారెట్లలో వేయాలంటే అందరికి బడ్జెట్ కాదు. ఇప్పుడు దాదాపు నేను వేసుకుంది ఇది ఒక 14 cents. తర్వాత మెల్లమెల్లగా 1 క్యారెట్ 10 cents. ఇది అయితే పడదంటారు అందరికి సెట్ కాదు. అందుకని ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ అనుకో, ఇప్పుడు మీ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారు, వృషభ రాశి, పెళ్ళి అయితే లేదు, స్వప్న ఆమెకి డైమండ్ వేయించేసాయని నేను చెప్పాను అనుకో, ఎవరో నేనే చెప్పాను పేరు ప్రకారం. వృషభ రాశి అధిపతి శుక్రుడు, డైమండ్ వేసుకో అని చెప్పిన పెళ్ళి అవుతుందని. నువ్వు డైమండ్ వేయించినావు, ఆ పిల్లకి కానీ కన్యా శుక్రుడు అయింది అనుకో, ఇంకేం పెళ్ళి అవుతుంది? పెళ్ళి కాదు. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు అమ్మాయి ఇప్పుడు ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేసి చూసావా? ఆ అమ్మాయికి లెఫ్ట్ హ్యాండ్ డైమండ్ నెగిటివ్ని అట్రాక్ట్ చేస్తుంది. అందుకనే రత్నం ఏంటంటే జాతకంలో నీ లగ్నాన్ని ఫస్ట్ బేస్. ఇప్పుడు చాలా మంది బయట ఆస్ట్రాలజర్స్ అందరూ ఏం చేస్తారంటే రిస్క్ తీసుకోరు. ఒకటి నక్షత్రం, ఒకటి రాశి, థర్డ్ నడుస్తున్న దశ, ఇదే వేపిస్తారు తప్ప. ఇప్పుడు నా దగ్గరకు వచ్చినప్పుడు నేను అదే అంటా, నాకు పెళ్ళి అయితే లేదు, ఆడపిల్లకి పెళ్ళి అయితే లేదంటే నువ్వు పుష్పరాగం పెట్టి అంటాడు. ఎందుకు పెడతావు పుష్పరాగం అంటే గురుబలం పెరుగుతుంది, సంబంధాలు వస్తాయి అని చెప్పి వీళ్ళు చెప్తారు. ఎందుకు నువ్వు వైడూర్యం వేయించినా పెళ్ళి అవుతుంది. డిపెండ్ ఆన్ దట్ సిచ్యువేషన్. నీకు లగ్నం మొత్తం చెక్ చేసినప్పుడు D1 చార్ట్, D5 చార్ట్, D9 చార్ట్, D11 చార్ట్. ఇప్పుడు మ్యారేజ్ అయితే అనుకోమా, వీళ్ళు ఏమంటారంటే సప్తమాధిపతి బాలేడు, జపాలు చేద్దాం దా. అరే D11 చార్ట్ లో 7th హౌస్ ఎట్లా ఉందో చూడు ఫస్ట్. D9 చార్ట్ లో 7th లార్డ్ ఎక్కడున్నాడో చూడు. అప్పుడు దానికి తగ్గట్టు ఆ D9 D11 చార్ట్ లో ఉన్న గ్రహస్థితిని బట్టి నేను స్టోన్ వేపిస్తా. అందుకని ఇన్స్టెంట్ గా కొన్ని సంవత్సరాల నుంచి జరిగిన పనులు, వివాహాలు అనేటి అసలు వచ్చి ఏడ్చి కాళ్ళు ముక్తున్నారు వాళ్ళు వచ్చి, పాపం పెద్ద పెద్ద మనుషులు. కానీ నేనే అంటారు, ఏమో నా కాళ్ళు ఎందుకు ముక్తున్నావు? నా శాస్త్రం నాకు తెలిసింది, నేను చెప్పా, నువ్వు నమ్మేవు, నువ్వు వేసుకున్నావు. ఒక రత్నం అన్నా, వాళ్ళే అన్నారు గురుగారు మీరే పూజ చేసి ఇవ్వండి, మీ బయట ఎక్కడో తీసుకోవటం వల్ల ఇప్పుడు నువ్వేముందా, ఇప్పుడు నువ్వు పుష్పరాగం వేసుకో అని చెప్పా అనుకో, నువ్వు షోరూమ్ పోతో తెచ్చుకుంటూ పెట్టుకుంటావు, అది రత్నం అవుతుంది కదా, నీకు అదృష్టరత్నం కాదు అది. ఎప్పుడైతే దాన్ని ప్రాణప్రతిష్ఠ చేసి శుద్ధి చేసి రత్నానికి సంబంధించిన గ్రహ ఆవాహన చేసి దాని పర్టికులర్ టైంలో అభిమంత్రించి నీకు ఇచ్చి కొన్ని నియమాలు ఉంటాయి. నువ్వు స్టోన్ పెట్టుకొని ఎట్లా పడితే అట్లా వాడుకుంటా అంటే కాదు కదా. చాలా మందికి తెలియక రత్నాలు పెట్టుకొని భార్యాభర్తలు ఎప్పుడు శారీరకంగా కలవద్దు, అంటే అవి ఉండకూడదు.
ఇప్పుడు నీకు రత్నం ఏంటిది, ఒక గ్రహానికి సంబంధించింది కదా. అవును. మరి నువ్వు గ్రహానికి సంబంధించింది పెట్టుకొని నువ్వు శారీరకంగా ఎట్లా కలుస్తావు? సార్ ఇది ఇంకొకటి ఏంటంటే రత్నం గురించి ఇప్పుడు జనరల్గా రత్నాలు అనగానే చాలా మంది భయపడతారు. అంటే చాలా కాస్ట్లీ ఉంటాయి, ఉంటాయి, అవును. కాస్ట్ అంటే చాలా మంది మనం చూస్తూ ఉంటాం యూట్యూబ్లో కూడా లక్షలు పెట్టి స్టోన్స్ అమ్ముతున్నారు, కానీ నాకు ఎలాంటి ఫలితం లేదు, అది వేసుకున్న రిజల్ట్ ఏం రాలేదని చెప్తూ ఉంటారు. మీరేం చెప్తారు, మీరు ఎలా గ్యారంటీ అవసరం ఇస్తారు? లేదు మనకు అంత లక్షలు. ఇప్పుడు నేను అన్నాను కదా ప్రీవియస్ మనం ఒక వీడియోలో చెప్పా, అవును. అవసరం ఉంటే వాడికి రాజయోగం ఉంది, మహారాజయోగం ఉంది అంటే అప్పుడు వాడికి పెట్టియచ్చు 2 lakhs 3 lakhs ఎంతైనా పెట్టియచ్చు. లేనప్పుడు ఏమిటికి? ఇప్పుడు ఒక అమ్మాయికి పెళ్ళి అయితే లేదు, నేను ఛాలెంజ్ చేసి చెప్తాను, నా కాంబినేషన్ నువ్వు పెట్టుకుని రెమెడీ చేయి. ఎంతలో అవుతుంది సార్ మీ దగ్గర అయితే స్టోన్? 20,000 అంతే. అంటే 2 stones వస్తే 20. అసలు మినిమం ఎంత నుండి స్టార్ట్ అవుతాయి అసలు స్టోన్స్? 2,000 లో కూడా వస్తుంది. 2000 లో కూడా వస్తుంది, కానీ అదంత ఎఫెక్ట్ ఉండదు. మినిమం 10K అబోవ్, 10,000 అబోవ్ అయితే ఒక 3 carats, అది కూడా 1 carat 2 carats కాదు, ఒక 3 carats అబోవ్ మినిమం 10,000. వాళ్ళకి సర్టిఫికేషన్ కావాలంటే సర్టిఫికేట్ చేపిస్తాము. అలాగే రత్నాన్ని అభిమంత్రించి నేను ఇస్తా. అంటే ఇప్పుడు పెళ్ళి అవ్వట్లేదు అంటే ఆ కాస్ట్ కి తగ్గట్టు ఇస్తారా సార్, లేకపోతే వాళ్ళకి నడుస్తున్న దశ బట్టి ఇస్తారా? అలా వాళ్ళకి అసలు ఏంటి, ఏ రత్నం ఏ యోగం ఇస్తుంది అది తెలియాలి మనకి. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో కాంబినేషన్స్ బట్టి ఉంటుంది, రాశి నక్షత్రం కాదు అసలు. ఇప్పుడు సింపుల్ మా, నువ్వు నా దగ్గరికి వచ్చే అవసరం ఏముంది? ఇప్పుడు ఇప్పుడు స్వప్న అనుకో, కుంభరాశికి ఏంటిది నీలం, నీ నక్షత్రం అనుకో రాహు నక్షత్రం, పెట్టుకుంటే గోమేధకం పెట్టుకో, లేదంటే నీలం పెట్టుకో. 50 రూపాయలు పెట్టి పంచాంగం కొనుక్కో రాదు. అది అలా అవును, అంతవరకు నాకు తెలుసు గోమేధకం పెట్టుకోవాలి అని చెప్పి. అది సెట్ అయిపోతుందా అట్లాగే, లేకపోతే మన కాస్ట్ బట్ట? ఇప్పుడు మనం సక్సెస్ అవ్వాలి బాగా. ఎగ్జాంపుల్ అనుకో, సెకండ్ హౌస్ లో కానీ రాహు ఉన్నాడు, ఇప్పుడు నువ్వు గోమేధకం పెట్టుకున్నావు, ఇద్దరు కొట్టుకుంటారు, వైఫ్ అండ్ హస్బెండ్, ఎవరైతే పెట్టుకుంటారు. అట్లా చాలా మంది జరిగినాయి రాంగ్. ఇప్పుడు పాపం వాళ్ళకి తెలియదు, ఏదో ఒక పుస్తకంలో చదివారు, పంచాంగంలో చదివారు, లేదంటే ఏదన్నా లైవ్ షో. ఇంకా ఒక ట్రిక్ ఏంటి తెలుసా? ఫ్రీ కన్సల్టేషన్. ఫ్రీ కన్సల్టేషన్ అని వీళ్ళు పరిగెత్తుకుని వెళ్తారు. వాడు ఏం చేస్తాడు, ఇప్పుడు మనది ఒక 2,500, మనకు 2,500 కన్సల్టేషన్, మన దగ్గర తీసుకుంటే తీసుకోలేదు, నువ్వు బయట కొనుక్కో, నాకు సంబంధం లేదు. నన్ను ఏమంటే నీ జాతకాన్ని తగ్గట్టు, ఇప్పుడు రూబీ ఉంది మా, ఇప్పుడు నేను ఈ కలర్ వేసుకున్నా, స్వప్నకి ఇవ్వాలంటే ఈ కలర్ సెట్ అవుతుందా లేదా అనేది జాతకం చూస్తే తెలుస్తుంది. అందరికి ఒకే రకమైన రత్నం అనేది సెట్ కాదు. అంటే రూబీ జనరల్ గా పింకిష్ ఆ కలరే ఉంటుంది, డార్క్ బ్లడిష్ కూడా ఉంటుంది. ఇప్పుడు నువ్వు స్టార్టింగ్ లో నన్ను చూసినట్టయితే మీ ఛానల్ నేను పెట్టుకోలేదు, నాది స్టార్టింగ్ ది డార్కిష్ ఉంటుంది. ఇది ఆస్ట్రేలియన్ రూబీ. ఇప్పుడు ఇదే బయట ఏమంటున్నారంటే బర్మా రూబీ అని అమ్మేస్తారు, క్యారెట్ 20,000. మీ దగ్గర ఎంతకు? 3,000. 3,000. అంత డిఫరెన్స్ ఉంటుంది మా. అంటే నడుస్తున్న దశ కూడా కాదు, మనకి ఏది యోగిస్తుందో కూడా చూసుకోవాలి. ఇప్పుడు నీకు మేషలగ్నం అయిందనుకో, బుధ మహాదశ నడుస్తుందంటే ఏం చేస్తాడు వాడు? సంఘసేవ చేయాలి అంతే, పైసలు సంపాదించకూడదు. ఎందుకంటే మేషలగ్నానికి 3rd and 6th లార్డ్, అంటే 3, 6కి అధిపతి. 3వ ఇల్లు సొసైటీ, 6వ ఇల్లు రోగం, శత్రువులు, ఇదే ఎక్కువ అవుతుంది. ఇక ఆడు సంపాదించేదే ఉంది. బుధుడు అంటే బిజినెస్ లో తోపురాబోయి నువ్వు అంటావు, ఏడికెళ్ళి అవుతుంది. లగ్నాన్ని బట్టి నీకు దశ అంతర్దశ ఏది యోగిస్తుంది అనేది తెలియాలి. ఇప్పుడు తులా లగ్నం అనుకో, తులా లగ్నానికి గురు మహాదశ స్టార్ట్ అయింది, ఏం చేస్తావు? ఇది కూడా అంతే, 3rd 6th ఏం చేస్తాడు? ఏం చేయడు పాపం. ఒకవేళ వీడు మంచి పొలిటీషియన్ అయితే వాళ్ళకు ఓకే, మంచి ఇండస్ట్రియలిస్ట్ అయితే వాడికి ఓకే, ఫైనాన్స్ బిజినెస్ చేస్తున్నావా వాడికి ఓకే, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ ఉందా వాడికి ఓకే, జాబ్ చేస్తున్నవానికి ఏమవుతుంది? నువ్వు పుష్పరాగం పెట్టి, నువ్వు పగడం పెట్టి, నువ్వు డైమండ్ పెట్టి, ఏం జరగదు. అందుకని ఏంటంటే డిపెండ్ అనమాట. రత్నం నువ్వు చూస్ చేసుకునేటప్పుడు మళ్ళీ ఒకవేళ ఇది కూడా ఉంటుంది. ఇప్పుడు ఎట్లా అంటే మనం ప్రీవియస్ కూడా డిస్కస్ చేస్తాం, రత్నధారణ చేపించేటప్పుడు లగ్నాధిపతి కన్నా సెకండ్ ప్లానెట్ ఏదైతే హైయెస్ట్ డిగ్రీస్లో ఉందో దాన్ని సెలెక్ట్ చేయాలి. అది కొంచెం డీప్ కాన్సెప్ట్ అది. ఓకే సార్, ఇప్పుడు ఇన్ కేస్ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా తెలియదు వాళ్ళకి, అంటే టైం చాలా మందికి తెలియదు, అప్పుడు లగ్నం అంత ఐడియా ఉండదు. సో వాళ్ళకి ఏది ప్రాబ్లం ఉందో దానికి తగ్గట్టు మీరు స్టోన్ అనేది సజెస్ట్ చేయగలరా? పేరు కూడా చూస్తాం కదా. ఓకే, పేరు బట్టి, పేరు నామరాశి ఏమొస్తుంది, అలాగే వాళ్ళ చేతిరేఖలు చూసి వాళ్ళు కొన్ని సమస్యలు చెప్తారు. ఇప్పుడు ప్రేక్షకులు కూడా ఒక రిక్వెస్ట్ ఏంటంటే,
ఇప్పుడు నీ జాతకం నువ్వు నాకు ఇచ్చావు, డేట్ ఆఫ్ బర్త్ టైం ఇచ్చావు, అంటే నీ జీవితం నా ముందు పెట్టినట్టే కదా. ఇప్పుడు అరుణ, అనిత, ఈ ఆ, ఆకాంక్ష, ఈ నేమ్స్ చూడు, ఏ తోటి లెటర్ అయినా వీళ్ళకి ఆ ప్రొనౌన్సియేషన్ ఎప్పటికీ హెల్త్ ఇష్యూస్, వైఫ్ అండ్ హస్బెండ్ ఎప్పటికీ హ్యాపీగా ఉండరు. ఓకే మీరే ప్రేక్షకులు కామెంట్స్లో పెట్టండి, ఈ పేర్లు ఉన్న వాళ్ళు ఎవరైనా కామెంట్స్లో పెట్టండి, నేను చెప్పింది కరెక్టా కదా. వాళ్ళ జాతకాలు చూడనక్కర్లే, కొన్ని నేమ్సే అంత, వాళ్ళు ఎంత ఉన్నా సరే పాపం పుట్టుకతోటి దరిద్రంగా ఆ పేరు పడుతుంది వాళ్ళకి. కాబట్టి పిల్లలకు కూడా ఏంటంటే మన మన ఛానల్ చూసిన తర్వాత నుంచి చాలా మంది నేమ్ కరెక్షన్స్ కూడా చేసుకుంటున్నారు. అంటే నేమ్ కరెక్షన్ అంటే ఎట్లా, నేను అన్నా కదా, సర్నేమ్కి కానీ నీ నేమ్ మ్యాచ్ కాలేదా, అది నీకు ఎంత జాతకంలో ఎన్ని రాజయోగాలు ఉన్నా సరే కానీ పనిచేయవు. అందుకనే అసలు నీ సర్నేమ్ ఏంటి, నువ్వు పిల్లోడు కానీ అబ్బాయి కానీ పెట్టబోయే పేరేంటి అది తెలుసుకోవాలి. మళ్ళీ వాళ్ళకి కొన్ని జాగ్రత్తలు కూడా చెప్పాలి. ఇప్పుడు ఒకప్పుడు మంచి చాక్లెట్ బాయ్ తరుణ్ గారు మంచిగా హిట్లు ఇచ్చిండు, ఏడిపోయింది సడన్లీ. ఆర్తి అగర్వాల్ ఇష్యూలు దేంట్లోనే వెళ్ళిపోయాడు. మళ్ళీ అదే ఆయనకి ఎవరైనా జాగ్రత్తలు చెప్పుంటే బాగుండు కదా. డీజేటీలో సిద్ధు బాగున్నాడా, ప్రిన్స్ బాగున్నాడా, ఎవరు హైట్ పర్సనాలిటీ ఎవరు ఉన్నాడు, ఎవరు క్లిక్ అయ్యాడు. అట్లా నేమ్స్ కూడా ఇండస్ట్రీకి వెళ్ళేటప్పుడు ఇంకోటి హైలైట్ ఏంటంటే, ఇండస్ట్రీలో కూడా చాలా మంది రత్నాలు పెట్టుకున్న వాళ్ళు కూడా యాక్సిడెంట్లు అవుతున్నాయి, కిడ్నీలు ఫెయిల్ అవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయి మరి? వాళ్ళకి పడకపోతే నెగటివ్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఆయన డీ డాన్సర్ ఒక ఆయన పండు నుంచున్న వచ్చి గుద్దేసిండు, డైమండ్ ముత్యం డైమండ్ పెట్టిండు, ఎవడు చెప్పాడు కాంబినేషన్? యాక్సిడెంట్ నీ చేతిలో, నువ్వు పంచప్రసాద్ అని ఉండే, ఆయన ఏదో డైమండ్ పెట్టిండు, కిడ్నీ అప్పుడు కిడ్నీ ఫెయిల్ అయింది, మళ్ళీ దేవుడు బయటపడ్డాడు, తీసి పడేసిండు. రత్నాలు ఇప్పుడు వచ్చే ఇయర్ సుడిగాలి సుధీర్ జాగ్రత్త, ఆయన కూడా ముత్యం పగడం పెట్టుకుండు. ఒక స్టేజ్ వరకు బాగానే, కానీ నెక్స్ట్ ఇయర్ చూడు ఇండస్ట్రీలో ఎన్ని జరుగుతాయి నీకు. 2027లో ఇండస్ట్రీలో చాలా మంది రాంగ్ కాంబినేషన్స్ వేసుకున్నారు. నెక్స్ట్ ఇయర్ చూడు ఇండస్ట్రీలో ఎన్ని దుర్ఘటనలు జరుగుతాయి చూడు. సో అంటే ఈ వీడియో కనుక కొంచెం చూస్తే వాళ్ళు జాగ్రత్తగా తీసేయాలంటారా, లేకపోతే చూపించుకుని వాళ్ళకి పడుతుందో లేదో ఉండొచ్చా లేదా? డిజాస్టర్ కాంబినేషన్స్ కొన్ని ఉన్నాయి, నేను చూసే కొంతమంది. ఇప్పుడు శేఖర్ మాస్టర్ ఉన్నాడు చూడు, నెక్స్ట్ ఇయర్ చూడు కొంతమంది స్టోన్స్ ఎవరెవరైతే చేతుకున్నాయో, నువ్వు నెక్స్ట్ ఇయర్ చూడు ఎన్ని ఇన్సిడెంట్లు జరుగుతాయి. సార్ అలానే మనం చూస్తూ ఉంటాం, అంటే ఇప్పుడు కొన్ని స్టోన్స్ కి అంటే గోల్డ్ లో పెట్టాలంటారు, కొన్ని సిల్వర్ లో ఇలా చెప్తూ ఉంటారు, అది కూడా అంతేనా సార్, నిజమేనా? ఏంటంటే ఇప్పుడు నీలం ఉంది, నీలం అనేది తండ్రి శనిదేవుడు, ఆయన ఏంటంటే కొంచెం అగ్రెషన్, సో ఆయన ఏం చేయాలి, ఇప్పుడు సిల్వర్ లో పెట్టాలి, కూల్ అవుతుంది. అలా కనకపుష్యరాగం, కనకపుష్యరాగం అంటే కనకవర్ణం, అంటే కనకం అంటే బంగారం, బంగారం. అలాగే రవి, రవి ఏంటంటే సూర్యభగవానుడు, సూర్యభగవానుడు ఏంటంటే హీట్, సో హీట్ ఎప్పుడు కానీ గోల్డ్ లోనే పెట్టాలి. మళ్ళీ ఆయన నుంచి సిల్వర్ లో పెడితే నెగిటివ్ ఎఫెక్ట్ వస్తుంది. చంద్రుడు రవిని కలిపేవా అమాస పుణ్యం లెక్క నడుస్తుంది ఈ జీవితం మొత్తం. అందుకనే రత్నధారణ, ఇప్పుడు బంగారం అందరూ పెట్టలేరు బా, ఇప్పుడు ఈ బడ్జెట్లో అయితే మనం పెట్టలేము. సో అక్కడ ఆల్టర్నేటివ్ ఏముంది అంటే పంచలోహాలు. ఇప్పుడు నేను చాలా మందికి మన దగ్గర క్లయింట్స్కి, గురుగారు గోల్డ్ పెట్టలేనంటే అవసరం లేదా, నీకు స్టోన్ ఇంపార్టెంట్, మెటల్ డజంట్ మ్యాటర్. సో నేను చేయించిస్తా, పంచలోహాల్లో నేను చేయించిస్తా, ఒక 1 వీక్ టైం పడుతుంది, మనం పూజలో పెట్టి చేయటానికి 2 డేసే, కానీ అది అభిమంత్రించడానికి 5 డేస్ పడుతుంది. కాబట్టి వాళ్ళకి అభిమంత్రించి వాళ్ళకి రిస్ట్రిక్షన్స్ చెప్పి మళ్ళీ వాళ్ళకి ఒక బిహేవియర్ ప్యాటర్న్ నేను చెప్తా. బిహేవియర్ ప్యాటర్న్ ఏంటిది, నీ లగ్నాన్ని బట్టి నీ ప్రవర్తన ఎట్లుండాలి. ఇప్పుడు నాన్నగారు ఉన్నారు, ఎక్కడ పోయినా ఎట్లుంటాడు, డౌన్ టు ఎర్త్, ఎక్కడ కానీ అహం చూపించిన లేడు. ఈ మధ్యలో గొట్టంగాలు వచ్చేసి 2-3 హిట్లు కొట్టేసి మేము తోపుగాలం రాబోయే అని చెప్పి వీళ్ళు అంటారు. సందీప్ రెడ్డి వంగ చూడు, స్ట్రేట్ ఫార్వర్డ్, ముఖం మీదే చెప్తాడు, నాకు నచ్చలేదు రాబోయే, నచ్చలేదు. సందీప్ రెడ్డి వంగ స్ట్రేట్ ఫార్వర్డ్. అట్లా బిహేవియర్ ఎట్లా ఉండాలి నీది. ఇప్పుడు నేను ఎవ్వడు వచ్చినా నా దగ్గరికి, నువ్వు పొలిటీషియన్వా, నువ్వు పోలీస్ ఓన్వా, నువ్వు దాదావా, నాకు సంబంధం లేదు. నువ్వు ఓన్వైతే నువ్వు నాకేం చేసేది ఏం లేదు, నువ్వు నాకు నీకేం లేదు. నువ్వు ఏం కావాలని వచ్చినావు, సమస్య చెప్పు, సొల్యూషన్ నేను చెప్తా. స్టోరీ మొత్తం చెప్పకు, కట్ టు కట్. సార్ బిజినెస్ చేసిన, లాస్ అయిపోయింది, ఏం చేయాలి,
ఇప్పుడు పికప్ కావాలంటే నేను ఏ స్టోన్ పెట్టుకోవాలి అంతే. అంత చెప్పు. సార్ ఎన్నాళ్ళలో చేంజ్ చూడొచ్చు అంటారు ఇప్పుడు ఈ స్టోన్స్ నువ్వు నేను 100% నీకు ఛాలెంజ్ చేసి చెప్తా, నేను చెప్పింది నువ్వు పెట్టుకొని. ఆ. చాలా మంది ఇప్పుడు నా దగ్గర కొంతమంది వస్తారు, అవును అబ్బా వీడేదో చెప్తుండు, వీడు మస్తు చెప్తుండు, చెప్పనేది చెప్తుండు, ఏం చేస్తాడు చూద్దాం అని చెప్పి కూడా వస్తారు. అదే ఒక డైరెక్ట్ పోయి చూద్దాం పోతే 2000 అని. ఆ, అక్కడికి వచ్చిన తర్వాత అర్థమైతే నీకు దండవరా నాయన అని చెప్పిపోతాడు. ఇంత కాన్సెప్ట్ ఉందా అని చెప్పి. అవును అసలు నేను చెప్తా, నమ్మనోడిని కూడా నమ్మిస్తాను నేను. శాస్త్రం ఉంది, ఇది సైన్స్, ఏది ఆషామాషి కాదు, ఇది ఒక సైన్స్ ఇది. కానీ చెప్పేటోడు ఒక మాట అంటారు చూడమా, మంత్రాలకు చింతకాయలు రాలుతాయంటే ఆ మంత్రం చదివేటోడి దగ్గర ఉంటే రాలుతాయి, అంతే అందరికి రాలవు. అదే ఇప్పుడు అగ్నేశమిత్ర చెప్తే రాళ్ళు చూపించమంటే రాళ్ళు చూపిస్తాను నేను, అవును కానీ ఎవరిని చూపించాలి, ఎవరిని పడితే అని నేను చూపించే కదా. సో అట్లా రత్నం కూడా ఒక్కొక్కరికి డిపెండ్. ఒక దశ అంతర్దశ రాశి నక్షత్రం కాదు, కాదు సమస్యను బట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకోమా, నీకు డేట్ ఆఫ్ బర్త్, మీ ఫ్రెండ్ ఒకరు ఉన్నారు, వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ టైం తెలియదు, ఏదో ఎన్నో హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, ఎప్పుడు చూసినా బ్యాక్ పెయిన్, స్టమక్ ఇష్యూస్, సంథింగ్ డిజీనెస్ ఉండటం ఇట్లా జరుగుతుంది అనుకో. డేట్ ఆఫ్ బర్త్ టైం లేదు, ఇది ఏ రాశి ఏ నక్షత్రం నాకు సంబంధం లేదు. అదే సింపుల్ ఏం చేయాలంటే ఒక 2.5 క్యారెట్స్ గోమేతకం, ఒక 2.5 క్యారెట్స్ పగడం, రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్ పెట్టి లేచి ఉరకపోతే అన్నాడు. ఓకే ఒక 21 days దానికి చిన్న రెమెడీ ఉంటుంది. ఓ 100% క్యూర్ కాకపోయినా 50% నేను ఛాలెంజ్ చేసి చెప్తాను. 21 డేస్లోనే 21 days అది చెప్పిన రెమెడీ చేయాలి. ఓ అది కూడా చేస్తే ఖచ్చితంగా 21 డేస్లో రిజల్ట్ ఇప్పుడు ఉంటుంది. నీకు దీర్ఘకాల వ్యాధులు ఉన్నాయంటే ఒకటి 2 పనులు చేయి. మామిడికాయల సీజన్ వచ్చినప్పుడు మామిడి పళ్ళ రసంతో శివాయికి అభిషేకం. లేదు మామిడిపల్లి సీజన్ అయిపోయింది సార్, ఇప్పుడు ఏం చేయమంటావు, మజగును పేదోళ్ళకి, ఓకే అడుక్కునేటోళ్ళకి సిగ్నల్ దగ్గర అట్లా చేయి, నీకు ఆటోమేటిక్గా హెల్త్ ఇష్యూస్ అనేవి స్టెప్ బై స్టెప్ తీరుతాయి. ఆ రత్నధారణ చేయించి ఇలాంటివి చేపిస్తా. మళ్ళీ ఇప్పుడు నీకు నువ్వు అన్నావు అప్పులు తీరాలంటే ఇప్పుడు ఏ స్టోన్ పెట్టుకోవాలని, అంటే ఇప్పుడు డైమండ్ పెట్టుకుంటే అప్పులు తీరుతాయా? శుక్రుడే కదా ధనానికి కారకుడు, మరి శుక్రుడిని పెట్టుకుంటే ధనం వచ్చేసి అప్పులు తీరుతావా? కాదు కదా. ధనాన్ని ఇచ్చేది ఎవరు అంటే తండ్రి శని. అవునా సార్? కానీ పిచ్చనా కొడుకులు అందరూ నా దగ్గరకు వచ్చి అంటాడు శుక్రుడు వచ్చాడు, శుక్రుడు. అరే శుక్రుడు అనుభవించడానికి రా, నేను ఒక మంచి బట్టలు వేసుకోవాలి, నేను మంచి ఒక వాచ్ పెట్టాలి, నేను మంచి డ్రెస్ కావాలి, లగ్జరీని అనుభవించేలాగా చేసేది శుక్రుడు. డబ్బు ఇచ్చేది శుక్రుడు కాదు, డబ్బు ఇచ్చేది తండ్రి శనిదేవుడు. కానీ వీళ్ళంతా మిస్కన్సెప్షన్ ఏంటంటే శని అంటే దరిద్రం, శిక్షిస్తాడు. ఎవరు చెప్పిండ్రు, ఏ శాస్త్రం రాసిండ్రా భయ్? ఈయన శని ఉంటేనే కదా మనం పని చేసేది, నువ్వు పని చేస్తేనే కదా పైసలు వచ్చేది, పైసలు వస్తేనే కదా లగ్జరీ అనుభవించేది. సో శనిదేవుడే మెయిన్. సో డబ్బులు రావట్లేదు అన్నప్పుడు ఏం చేస్తామంటే, ఇప్పుడు అప్పుల పాలు అయిపోయాడు అమితాబ్ బచ్చన్. 2009-10లో అప్పుల పాలు అయిపోయాడు, దాదాపు అప్పట్లోనే 100 CR. అప్పుడు ఏం చేసారు ఆయనకి, మనం ఇంతకు ముందు కూడా డిస్కషన్లు చెప్పాము, మన ఛానల్లో మన ఇంటర్వ్యూ చూసి వేరే వాళ్ళు కాపీ కొడుతున్నారు మనం చెప్పిన యోగాలు. అమితాబ్ బచ్చన్కి 8,000 రావు, ఆ దశాంతర దశ వచ్చినప్పుడు మొత్తం బర్బాద్ అయ్యిండు. సో అప్పుడు ఏం చేసారు, ఆయనకి బిగ్ బి అని మార్చి మధ్యలేలికి నీలం, చిటికెనేలికి పచ్చ. అప్పుడే కదా కేబీసీ వచ్చింది, పని వచ్చింది, పని చేసిండు, అప్పులు తీర్పిండు. ఏమన్నా డైమండ్ పెట్టుకుండా? నిత్యం పని రావాలంటే తండ్రి ఉండాలి, ఆయన ఉంటేనే నీది ఏదైనా. ఇప్పుడు నువ్వు ఇల్లు కట్టాలంటే ఏం వేస్తావు? ఫస్ట్ ఐరనే కదా, నెత్తి మీద ఐరనే కదా. నీకు ఇంటికి గొళ్ళం ఎట్లుంది? ఐరనే కదా. ఆయన లేని జీవితం ఏమని చెప్పు. నువ్వు ఇంట్లో ఉండే స్టవ్ ఉందా? బర్నర్లు ఏంటి? ఐరనే. ఆయన లేనిది నీ జీవితం వేయడం చెప్పిన. నీ టీవీ ఉంది, ఏం కలర్? బ్లాక్. ఐరనే కదా. శనిదేవుడే కదా. నీకు ఆయన లేనిది ఎక్కడ ఉన్నాడు చెప్పు. ఆయన లేని నీకు జీవితం లేదు. అల్మార్ పెట్టుకుంటావు, లక్ష్మీదేవి అని చెప్పి అల్మార్ పెడతావు, మరి అల్మార్ ఏంది? ఆయనే కదా. కాబట్టి ఆయనని ఎప్పుడు కానీ తప్పు పట్టొద్దు. ఆయన ఏం చేయడు తండ్రి, ఆయన ఎప్పుడు కానీ న్యాయాధిపతి. కాబట్టి అందుకనే చిన్నప్పుడు శ్రీకృష్ణుడు వారు పుట్టినప్పుడు అందరు వెళ్తారు, అందరు చూస్తారు, అందరూ దర్శనం చేసుకుంటారు. కానీ శనిదేవుడు పోయినప్పుడే అమ్మ అంటది, వద్దు, నీ దృష్టి పడ్డప్పుడే వినాయకుడికి శంకరుడు తలనారికేసిండు, నువ్వు చూస్తే నా కొడుకు ఏమవుతుంది అని చెప్పి అంటే ఆయన ఇప్పుడు బాధపడతాడు. ఏంటండ్రి, నువ్వే నాకు బాధ్యత ఇచ్చిన, నీ బాధ్యత నెరవేరుస్తున్నా, నీ దర్శనం నాకు ఎందుకు ఇస్తలేవంటే అప్పుడు కాకి రూపంలో వచ్చి కాకి కన్నులు దర్శనమిస్తాడు. అందుకని కాకి ఒక కన్నుతో సర్వం చూడగలుగుతుంది. అంత స్టోరీ అనమాట.
అందుకనే కాకులకు పెట్టిన పేదవాళ్ళకి ఇచ్చిన ఆ తండ్రి ఏంటంటే అనంతం ఇస్తాడు. ఆయన ఇవ్వటం మొదలు పెడితే సోను సూద్ చెప్పాగమ్మా ఎవరికి సాయం చేసిండు, పేదోళ్ళకి చేస్తేనే కదా. దేవుళ్ళ యొక్క విగ్రహాలు కట్టేసారు, 1500 కోట్లు ఇచ్చిన రతన్ టాటాకి ఎవడు కట్టలేదు. అదే సోను సూద్ కి ఇప్పుడు మనం ఇంతకు ముందు ఏమన్నాం, రతన్ టాటా గారికి 9th house లో శుక్రుడు, రవి, బుధుడు. శుక్రుడు అస్తంగతం అయిపోయింది కదా, అందుకనే కరోనా టైంలో 1500 కోట్లు ఇచ్చేసి. సో నా సజెషన్ ఏంటంటే రత్నధారణ చేసే ముందు మంచి ఎక్స్పర్ట్ని కలు. ఇప్పుడు మన దగ్గర ఒక జెమ్ థెరపీ, ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ అన్ని మిక్స్ చేసి చూసి నేను పెడతా. అందుకని నేను బల్లగుద్ది చెప్తా. నేను చెప్పినా కదా భయ్ నువ్వు వేసుకో, నేను చెప్పిన పరిహారం చేయి, ఎందుకు కాలేదో అప్పుడు అన్నాడు. కానీ నేను రత్నం వేసుకోను, నేను పరిహారాలు చేయనంటే రాగరా బాబు, నా దగ్గర టైం లేదు, ఏదో సోది చెప్పడానికి టైం లేదు నా దగ్గర. నమ్మితే రా, దారి చూపిస్తా, ఏడన్నా కొనుక్కో, ఏడన్నా వేసుకో, నాకు సంబంధం లేదు. అంటే నా దగ్గర ఉంటుంది సార్, నాకు సర్టిఫికేట్ ఇవ్వాలంటే సర్టిఫికేట్ చేపించిస్తా, లేదు సార్ గురుగారు మీ మీద నమ్మకం, నాకు మీరు ఏది ఇస్తే అదే అంటే అట్లా కూడా నేను చేపించిస్తా. కాబట్టి మంచి ఎక్స్పర్ట్ని కలిసి మీరు రత్నధారణ చేస్తే విత్ ఇన్ డేస్లో మనం రిజల్ట్ చూడొచ్చు. తప్పకుండా సార్. సో విన్నారు కదా, అంటే మనకి జాతి రత్నాల గురించి అయితే కనుక ఎన్నో విషయాలు చెప్తూ వచ్చారు. సో అంటే ప్రాక్టికల్గా కూడా చెప్పారు ఎవరెవరికి ఏ కాంబినేషన్స్ ఎలా పడతాయి, ఎవరికి అనారోగ్య సమస్యలు ఉన్నా, లేకపోతే ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నా, లేకపోతే పెళ్ళి అవ్వక సమస్యలు ఉన్నా కూడా ఎలాంటి మనకి నడుస్తున్న దశ, లేకపోతే మనకి ముఖ్యంగా ఏ సమస్య ఉందో దానికి తగ్గట్టు రత్నధారణ చేసుకుంటే తప్పకుండా రిజల్ట్ అనేది కొన్ని రోజుల్లోనే చూడొచ్చు అని కూడా చెప్పారు కదా. సో ఒక్కసారి సార్ దగ్గర న్యూమరాలజీ ఉంది, ఆస్ట్రాలజీ ఉంది, పామాలజీ ఉంది, అన్ని రకాలుగా చూసి మీకు ఏది సెట్ అవుతుందో అలా చేస్తారనమాట. అలానే రెమెడీస్ కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు కదా. ఇంకా మీకు ఏం సమస్యలు ఉన్నాయి, ఎలాంటి వాటికి మీరు సొల్యూషన్ చూడాలి అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సార్ని కనుక మీరు కన్సల్ట్ అవ్వాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్తే సార్.